ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెనో. ఏ పని చేయించాలి? వీళ్ళంట వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారట, కుదరనే కుదరదు. కాబట్టి ఏమంటున్నాడు ఫరో, వీళ్ళను ఎక్కువ పని చేయించండి. దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఎక్కువ పని పెట్టండి, తీరిక లేకుండా చేయండి. దేవుడు అంటున్నాడు, రానా సన్నిధికి వచ్చి ఆరాధించు. ప్రభువా, చాలా పని ఉందయ్యా, ఇంటిలో చాలా పని ఉందయ్యా, ఉద్యోగంలో ఆదివారం చాలా పని ఉందయ్యా, ఎక్స్ట్రా పని ఇచ్చారయ్యా, వ్యాపారంలో నాకు పని ఇచ్చారయ్యా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి సోమవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని, 6 గంటల నుంచి 7 గంటల దాకా. కానీ ఖచ్చితంగా మేము 6:30 నుంచి 7 గంటల వరకు భోజనం చేసేసేయాలి. 7 గంటల నుంచి 7:30 వరకు మేము టీవీ ముందు కూర్చొని కాసేపు చూడొచ్చు. కానీ నేనేం చేసేవాడిని అయ్యా అంటే, 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేయాలి అని చెప్పి ఒక మందిరానికి వెళ్ళి బైబిల్ స్టడీలో పాల్పంచుకొని ప్రార్థన చేసి వచ్చేసరికి 7:15 అయ్యేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 7 గంటలకు హాస్టల్లో ఉండాలి. 6:30 నుంచి 7 గంటల వరకు భోజనాలు అయిపోవాలి. ప్రార్థన చేయడానికి వెళ్ళిన కారణాన ఆ రోజు సాయంత్రం భోజనం చేసేవాడిని కాదు. భోజనం చేయకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పి ఆశించేవాడిని. ఆ ప్రార్థన నుంచి తిరిగి హాస్టల్కి వచ్చేసరికి కొన్నిసార్లు 7:15, 7:30 అయ్యేది. మా కాలేజీలో ఉన్నటువంటి అధికారులు ఏం చేశారో తెలుసా? సతీష్ కుమార్ హాస్టల్కి ఆలస్యంగా వస్తున్నాడు, కనిపెడదామని చెప్పి దారిలో కాచారు. ఆలస్యంగా వస్తున్నప్పుడు నన్ను పట్టుకున్నారు. ఏంటో తెలుసా శిక్ష? 6 నెలల పాటు ఆదివారము నువ్వు కాలేజీలో పనిచేయాల్సిందే. నేను చేస్తుంది ఏమిటాయా అంటే దేవుణ్ణి ఆరాధించాలి. నేను చేస్తుంది ఏమిటాయా అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా సైతాను యొక్క ఎత్తుగడ చూడండి. 6 months అందరూ చక్కగా ఆడుకోవచ్చు, కానీ నేను మాత్రం కాలేజీలో పని చేసుకోవాలి, కాలేజీలో చదవాలి, ఉన్నటువంటి ఆ మిషన్స్ అన్నిటినీ క్లీన్ చేయాలి. విచిత్రం ఏమిటాయా అంటే 6 రోజులు కరెంట్ ఉండేది, ఒక్క 7వ రోజు మాత్రం కరెంట్ ఉండేది కాదు. సో నేను మా సార్తో మాట్లాడేవాడిని, సార్ నన్ను తీసుకెళ్ళి కాలేజీలో పడేశారు, ఆ మిషన్స్ అన్నిటిని మెయింటెనెన్స్ చేయమన్నారు. మెయింటెనెన్స్ చేయాలంటే మిషన్స్ని చూడాలి కదా, ఆన్ చేయాలి కదా, కరెంట్ లేదు, నన్ను ఏం చేయమంటారు? కరెంట్ లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఓ పని చేస్తాను సార్, కరెంట్ వస్తే మళ్ళీ వచ్చి పనులు చేస్తా, అప్పుడు దాకా లోపల ఉండి చేసేది ఏముంది, సరిపో బయటిపో. 6 నెలలు పనిష్మెంట్ పడినప్పటికీ కూడా నేను దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏం చేసేవాడో తెలుసా? ప్రత్యేకంగా ఆ ఆదివారం కరెంట్ లేకుండా చేసేవాడు. ఫలితంగా వాళ్ళకి అర్థమైంది, ఈ కుర్రోడిని దేవుని దగ్గరికి వెళ్లకుండా చేయాలని ఎన్ని ప్రయత్నం చేసినా ఆ దేవుడు మన ప్రయత్నాలని విఫలం చేసి తను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఇస్తున్నాడు. నీకు మనస్సు ఉండాలి కానీ దేవుణ్ణి ఆరాధించడానికి నా దేవుడు ఖచ్చితంగా నీకు మార్గాన్ని ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఫరో అంటున్నాడు, వెళ్ళనివ్వను. నిన్ను నన్ను దేవుని సన్నిధికి ఎందుకు రానివ్వడో తెలుసా? 6 రోజులు పనిచేసిన తరువాత దేవుడు 7వ రోజున ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటున్నాం? ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. ఈ ఆశీర్వాదం ఏం చేస్తుంది? మన జీవితంలో ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో, కానీ యేసయ్య ఆశీర్వదించినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు ఏం చేసినాయో చెప్పండి? ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చేసినాయి. 7వ రోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడే గనుక నిన్ను ఆశీర్వదించి పంపించినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చే ప్రతి అవసరము అద్భుతంగా దేవుడు తీరుస్తాడు. ఆ దేవుని సన్నిధికి రాకుండా
అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, నాకు వచ్చే వ్యాపారంలో అధిక శాతము, అధిక లాభము ఆదివారమే కనుక బయటే ఉంటానంటే ఇక బయటే ఉండిపోతావు. పరలోకంలో కూడా ప్రవేశించకుండా బయటే మిగిలిపోతావు, నరకానికి పోతావు. నీ ఇష్టం. సొలొమోను దేవుని సన్నిధిలో బలులు అర్పించిన తర్వాత పరుగు పరుగున వెళ్ళిపోలా, ఇంకొంచెం సేపు దేవుని సన్నిధిలో గడుపుదాం. చూస్తూ ఉన్నారు, ఇంకా దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు, ఇంకొంచెం సేపు దేవుని సన్నిధిలో గడుపుదాం. సరే సాయంత్రం అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అంటాడేమో అని చెప్పి అందరూ కాచు కూర్చున్నారు. సొలొమోను అంటున్నాడు, ఈ రాత్రి కూడా దేవుని సన్నిధిలో ఉండిపోదాం. ఎప్పుడో దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఎప్పుడో దేశము తిరుగులేని దేశముగా వర్ధిల్లినప్పుడు, ఎప్పుడో మహారాజుగా స్థిరపడినప్పుడు, ఎప్పుడో తన చుట్టూ ప్రశాంతత నెమ్మది కలిగినప్పుడు దేవుని పట్ల ఎట్లాంటి మనసు కనపరుస్తున్నాడో చూడండి. సంగమా, దేవుని మందిరాన్ని దేవుని ఇంటిగా భావించండి. ఆయన ఇంట్లో ఎంత సంతోషంగా మనం గడిపితే, ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఆశీర్వాదం. ఒకవేళ మీలో ఎవరైనా ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి ఉద్ధరించేది ఏమీ లేకపోతే సెకండ్ సర్వీస్లో కూర్చోండి, థర్డ్ సర్వీస్లో కూర్చోండి, ఫోర్త్ సర్వీస్లో కూర్చోండి, 2 ఆరాధనలో పాల్పంచుకోండి, లేక సాయంత్రం వరకు దేవుని సన్నిధిలోనే గడపండి. వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ పొందే ఆశీర్వాదం మాత్రం అద్భుతంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ముందుకెళ్ళిపోదాం.